ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కట్టప్ప వచ్చినప్పుడు శివగామిని ఉండాలి కాబట్టి లెట్స్ వెల్కమ్ అవర్ డ్రామా జూనియర్ శివగామిని ఆన్ స్టేజ్ ప్లీజ్. కట్టప్ప అనగానే కట్టేశారు. కట్టప్పని హెయిర్ స్టైల్ చాలా బాగుంది. బాహుబలిలో నీతో ఒక స్టెప్ వేయాలి కదా, అందుకని ఇప్పుడు వేద్దామా? ఒక స్టెప్ పోండమ్మా సార్. సార్ సత్యరాజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేము ఒక 1 వీక్ బ్యాక్ ఇక్కడ ఒక దారుణాన్ని చూసాం. ఆ శివగామి పక్కన ఇంకో కట్టప్ప వచ్చాడు. సో ఆ కట్టప్పని చూసి చాలా ఇబ్బంది పడ్డాం. సో ఫైనల్ గా రియల్ కట్టప్పని చూసి లాస్ట్ టైమ్ ఐ డిడ్ కట్టప్ప రోల్ అండ్ ఐ గాట్ లాట్ ఆఫ్ అప్లాస్ ఫ్రమ్. కట్టప్ప నీకో విషయం చెప్పనా? చెప్పు. ఇక్కడ చాలా మంది కట్టప్పలు ఉన్నారు. అనిల్ మామ ఒక కట్టప్ప. మొదలెట్టు. అంటే నాకు సినిమా ఇస్తాను అన్ని ఇవ్వలేదు. కరెక్టే నాకు ఇస్తానని ఇవ్వలేదు. రోజా నాకు కప్పు ఇవ్వలేదంత ఒక్కో. ఇంకా టైం ఉందిరా. రోజు ఒక పెద్ద కట్టప్ప. నెక్స్ట్ నేనంతా స్కిచ్ చేసిన. సుధీర్ అని కామెంట్స్ పెట్టించుకున్నాను. సుధీర్ కట్టప్ప. యు ఆర్ డౌటింగ్ మీ? Yes. దట్స్ ఇట్. లైక్ ఐ మీన్ ట్రూ ఫ్యాన్స్. Yes. డై హార్డ్ ఫ్యాన్స్. Yes. అంటే అన్నిటికీ ఎలాగా? ఇంకెవరున్నారు కట్టప్పలు? లాస్ట్ ఇద్దరు కట్టప్పలే. మేమేం చేసాం రా? కామెడీ చేస్తానని ఏమీ చేయలేరు. మంచిగా నవ్వుకుంటే కూర్చుంటున్నారు. మాకు కూడా తెలియదురా కామెడీ చేయాలని. నీతో మాట్లాడిస్తే అందరి గురించి చెప్పేటట్టున్నావు. ఏం లేదు సార్, చాక్లెట్ ఇచ్చారు కదా, 50-50. ఇందులో కూడానా? Thank you so much once again and all the very best for your film, sir. Thank you so much. Come on, give it up for Satyaraj garu. Judges grand finale part 1 ending వచ్చాము. కప్పు కొట్టడానికి ఇంకొక అడుగు దూరం మాత్రమే ఉంది. షో ఫార్మాట్ ప్రకారం పార్ట్ 2 లోకి వెళ్ళాలి అని చెప్పానంటే పార్ట్ 1 లోని ఇక్కడ ఉన్న కంటెస్టెంట్స్ లోని ఒక ముగ్గురిని ఎలిమినేట్ చేయాలి. ఇట్స్ యువర్ కాల్. సో ముందుగా వాళ్ళందరికీ కూడా ఇంత దూరం రావటమే మీరు సక్సెస్ అయినట్టు. ఈ డ్రామా జూనియర్స్ ఫార్మేట్ ప్రకారం ఉన్న వాళ్ళల్లో కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్, అంటే తేడా చాలా తక్కువ ఉంటుంది. సో ముగ్గురు పేర్లు చెప్పబోతున్నాం. సో ఈరోజు ఈ పేర్లు చెప్పాలంటే నాకు కూడా కొంచెం బాధగా ఉంది. ఇన్ని రోజులు వీళ్ళతో జర్నీ చేసి సడన్ గా వీళ్ళ పేరు చెప్పాలంటే ఆ పిల్లలు డల్ అవుతారేమో. పిల్లలు ఏడిస్తే అస్సలు తట్టుకోలేము. ఏం చెప్పాలి? సో ఆ ముగ్గురు ఎవరు? గుణశేఖర్, వెంకటేష్, అండ్ హేమంత్. ఎవరు ఏడవకూడదు, అందరూ హ్యాపీగా ఇంటికి వెళ్ళాలి. ఓకేనా? What a wonderful job, what a wonderful journey it was. వీళ్ళు ఏడుస్తుంటే నా మనసు కరిగిపోతుంది. నాకు చాలా బాధ. పిల్లలు ఏడిస్తే అస్సలు తట్టుకోలేను. యుద్ధం గెలవడానికి ఇంకో ఒక్క అడుగు దూరం మాత్రమే ఉంది. అదే డ్రామా జూనియర్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే పార్ట్ 2. పార్ట్ 1 ఈ రేంజ్ లో ఉందంటే పార్ట్ 2 ఏ రేంజ్ లో ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా.